హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి చిన్నోడు. ఈరోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటంటే వైజాగ్లో ఉన్న అయోధ్య రామ మందిరం. రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్లో ఉన్నది వైజాగ్లో ఉన్న ఈ అయోధ్య రామ మందిరం. అయోధ్యలో ఎంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారో అంతే అద్భుతంగా వైజాగ్లో బీచ్ రోడ్లో గరుడ గ్రూప్ వాళ్ళు ఈ ఆలయం పెద్ద సెట్టి వేసి నిర్మించడం జరిగింది. 2025 మే 22వ తారీఖున ఈ ఆలయాన్ని అయితే ఓపెన్ చేశారు. ఈ ఆలయం అయితే వైజాగ్లో 2 నెలలు అయితే ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు 2 వారాలు అయితే అవుతుంది. ఇప్పటికే మన తెలుగు 2 రాష్ట్రాల భక్తులైతే ఈ ఆలయాన్ని అయితే దర్శిస్తూ ఉన్నారు. అలాగే అయోధ్య వెళ్ళలేని భక్తులు ఎవరైనా చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎంచక్కా వైజాగ్ వెళ్ళి ఈ ఆలయాన్ని అయితే దర్శించవచ్చు. ఈ ఆలయం గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఫ్రెండ్. ప్రజెంట్ మనం అయితే వైజాగ్లో ఉన్నాము. వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాము. మీరు చూడొచ్చు, మన వెనకాల కనిపించేది ఆర్కే బీచ్ అనమాట. ఆర్కే బీచ్కి సమీపంలో అయోధ్య రామ మందిరం సెట్ అయితే వేశారు. మీరు చూడొచ్చు, మే 22వ తారీఖున అయితే ఇది ఓపెన్ అయింది అనమాట. చూడొచ్చు మీరు. ఎంట్రన్స్ అయితే అక్కడ నుండి మనం అయితే ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు విశాఖపట్నంలో అయోధ్య రామ మందిరానికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. వైజాగ్లో ఆర్కే బీచ్, ఉడా పార్క్ మధ్యలో ఉన్న పార్క్ హోటల్ సాగర తీరాన ఈ మందిరాన్ని అయితే మనం చూడొచ్చు. మన విశాఖపట్నంలో అయోధ్య రామ మందిర నమూనా ఆలయాన్ని 2025 మే 22వ తారీఖున చాలా గ్రాండ్గా ఓపెన్ చేశారు. మందిరం లోపలికి వెళ్ళాలంటే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు. 3 సంవత్సరాల పైబడిన పిల్లలకు కూడా టికెట్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఎంట్రీ టికెట్ కౌంటర్ పక్కనే మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడే మనం చెప్పులు పెట్టేసుకొని మందిరం లోపలికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, విన్నారు కదా పూజా మంత్రాలు. ప్రతిరోజు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదేవిధంగా వైజాగ్ సాగర తీరానున్న ఈ అయోధ్య రామ మందిర నమూనా ఆలయం దగ్గర కూడా పూజా కార్యక్రమాలు అలానే నిర్వహిస్తారు. ఈ మందిరానికి ఒకవైపు సముద్ర తీరం నుంచి వచ్చే చల్లని గాలులు, ఎగసిపడే కెరటాల అందాలు, మరోవైపు అద్భుతమైన అయోధ్య రామ మందిరం నిర్మాణం. ఈ రెండు ఒకే చోట ఇలా చూస్తుంటే మన ఆనందానికి అవధులే ఉండవు. ఫ్రెండ్స్, అలాగే ఈ మందిరానికి రైట్లో మనకి కొన్ని స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ప్రతిరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు, భక్తి గీతాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు రామభక్తి స్మారకాలు, గ్రంథాలు, సాంస్కృతిక వస్తువులు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ షాప్స్లో కొనుగోలు చేయొచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనం మందిరం లోపలికి వెళ్ళి బాలరాముల వారిని దర్శించుకునే ముందు ఈ ఆలయం చుట్టూ ఏ విధంగా ఉందో చూసేద్దాం రండి. ఈ అయోధ్య రామ మందిర నమూనాని అయితే ఇంతకుముందు ప్రయాగరాజ్లోని కుంభమేళాలో అయితే పెట్టడం జరిగిందట. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో మళ్ళీ వైజాగ్ సాగర తీరంలో ఈ అయోధ్య రామ మందిర నమూనాని అయితే
గరుడ గ్రూప్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా భక్తుల ద్వారా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే అయోధ్య రామ మందిర సెట్ని ఇక్కడ వేయడానికి 57 రోజులైతే పట్టిందట. సుమారు 2 కోట్ల ఖర్చుతో 15 మంది ఆర్కిటెక్చర్స్, 5 ఇంజనీర్లు, మొత్తం 325 మంది వర్కర్స్తో డే నైట్ వర్క్ చేసి చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని వైజాగ్ సాగర తీరాన నిర్మించారు. ఈ ఆలయం ఎత్తొచ్చేసి 91 అడుగులు ఉంటుంది. అలాగే ఈ ఆలయం ఎంట్రన్స్ లో ఒక పక్క గరుడ విగ్రహం, మరో పక్క హనుమంతుల వారి విగ్రహం, లోపలున్న బాలరాముల వారి విగ్రహంతో పాటు ఈ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫ్రెండ్స్, అలాగే ఈ ఆలయం నిర్మాణంలో ఎక్కడ సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్ కానీ వాడకుండా మొత్తం చెక్క ఉపయోగించే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ మందిరంలో 392 స్తంభాలని, 40 ద్వారాలని ఈ ఆలయం లోపలైతే మనం చూడొచ్చు. ఆలయం లోపల బాలరాముల వారు అయితే ఈ విధంగా ఉంటారు. ఒకసారి స్వామివారిని అయితే దర్శించుకోండి. అలాగే లోపల మందిరంలో మీరు చూడొచ్చు అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండేటట్టు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇంచు కూడా తేడా లేకుండా ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అయితే విశాఖలో ఉన్న ఈ అయోధ్య రామ మందిరాన్ని డే టైంలో కంటే ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే విద్యుత్తు దీపాల కాంతులతో చాలా అద్భుతంగా ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఈవినింగ్ టైంలో ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి అయితే చూసేయండి. ఫ్రెండ్స్, అలాగే విశాఖలో ఉన్న ఈ అయోధ్య రామ మందిరానికి డే టైంలో కంటే ఈవినింగ్ టైంలోనే భక్తులు ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూడొచ్చు భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఆలయం అయితే ప్రతిరోజు ఉదయం 11ంటికి ఓపెన్ చేస్తారు, నైట్ మళ్ళీ 11ంటికి క్లోజ్ చేస్తారు. ఫ్రెండ్స్, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న ఈ అయోధ్య రామ మందిరాన్ని ఇప్పటి వరకు మీరు విజిట్ చేయనట్లయితే ఒక్కసారైనా తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి. ఎందుకంటే విశాఖపట్నంలో ఈ అయోధ్య రామ మందిరం 45 రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే 2 వీక్స్ అయితే అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా విశాఖపట్నం సాగర తీరానున్న అయోధ్య రామ మందిర ఆలయాన్ని. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్.